హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ మీరెలా ఉన్నారు? అమ్మమ్మల నాటి ఓపిక మెచ్చుకోవాలండి ఇలాంటి చారులు చేయడానికి. ఈ చారు నేమ్ ఏంటంటే బేళ్ళ కారం. చూడ్డానికి కారం అనుకున్నారండి, కారం అయితే కాదు. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలుకి సేమ్ మసాలా టైపే అండి ఇది. అసలుకి చికెన్ మటన్ కూడా అవసరం లేదేమో, ఇది ఒకసారి చేయించుకుంటే ఏ పప్పు కూడా అవసరం లేదు. ఎప్పుడైనా మనకి మసాలా టైప్ తినాలి అనిపించినప్పుడు ఇలాంటిది ఎప్పుడైనా కూడా ఒకసారి చేసుకుంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి. ఏం లేదండి, చాలా సింపుల్ ప్రాసెస్. ఒక 2.5 గ్లాస్ వరకు కందిపప్పు తీసుకొని, వాటర్ అంటే మనం గట్టిగా చేసుకుంటామా మధ్య రకంగా చేసుకుంటామా అనేది మన ఇష్టము. అండ్ కందిపప్పు బాగా వాష్ చేసుకొని మనం కుక్కర్లో అంటే నార్మల్గా కుక్కర్లో విజిల్ ఇచ్చుకోవచ్చు, తొందరగా అయిపోవాలంటే ఉడికించుకోవచ్చు. ఉడికించుకోవడానికి లేట్ అవుతుంది అనేసి నేనైతే కుక్కర్లో విజిల్ అయితే ఇచ్చుకున్నానండి. కుక్కర్లోకి కందిపప్పు వేసుకొని ఒక 4-5 టమోటాలు, ఒక చిన్న సైజ్ అయితే ఒక 6 అండ్ బిగ్ సైజ్ అయితే ఒక 3 అయితే సరిపోతాయి. అండ్ ఒక 2 ఆలు కట్ చేసుకొని వేసుకొని విజిల్స్ ఇచ్చుకోవడమే. అండ్ విజిల్స్ వచ్చేలోపు మనమైతే మిక్సీ జార్కి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. చెక్క లవంగా కొద్దిగా, అండ్ అలాగే ఎండు కొబ్బరి ముక్కలు గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత 4-5 వెల్లుల్లి, అలాగే ఒక ఆనియన్లో హాఫ్ మాత్రమే ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత అండ్ ఒక టీ స్పూన్ వరకు కారం పొడి, ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవడమే. వాటర్ లేకుండా వేసుకోవాలండి. ఇది మాత్రము మామూలుగా మసాలా కాదు కాబట్టి ఇది మనం దీంట్లోకి వేసుకుంటాం సపరేట్గా. సో వాటర్ అయితే ఈ మసాలాలోకి అవసరం లేదు. చూసారా, విజిల్స్ అయితే మసాలా ప్రిపేర్ చేసేలోకి వచ్చేసింది. ఇలా బాగా ఉడికిపోయింది. అండ్ మనం దీనికి పోపు వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత హాఫ్ మిగిలించు అంటామే హాఫ్ ఆనియన్ ఇందులోకి వేసుకోవాలి. అండ్ అలాగే ఒక టీ స్పూన్ వరకు పోపు దినుసులు, అలాగే 2 రెబ్బల కరివేపాకు. ఆనియన్స్ లైట్ అలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. అండ్ అలాగే కుక్కర్లో మనం విజిల్స్ ఇచ్చుకున్నాం కదా, సో ఇది ఇందులోకి కలిపేయాలి. అండ్ ఫైనల్గా పొడి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పొడి ఇందులోకి కలిపేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు. ఈ పొడి అంతా బాగా ఈ బ్యాళ్ళకు బాగా పట్టేటట్టు అంతా తిప్పుకోవాలి. చూసారు కదా ఈ విధంగా. ఆహా, స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. అసలుకి ఎప్పుడెప్పుడు తిందామా అన్నంత అయిపోతుంది అసలు. తప్పకుండా దీన్ని అయితే ఒకసారైనా కూడా ట్రై చేయండి, అస్సలు మిస్ చేయొద్దు దీన్ని మాత్రము. అండ్ ఫైనల్గా కొత్తిమీర. అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్. అంటే కొత్తగా చేసే వాళ్ళకి కొద్దిగా కష్టం అనిపిస్తుంది, చేయంగా అదే అలవాటు అయిపోతుంది. నాకు కూడా ఫస్ట్లో అస్సలు రాదండి. నేనైతే మా అమ్మని కనుక్కొని ఒకసారి మా అమ్మ చేసింటే టేస్ట్ బాగా నచ్చి నేను మరి అది సపరేట్గా ప్రిపేర్ చేసుకున్నాను. చాలా బాగా వచ్చింది అసలుకు. అండ్ నా ఛానల్ ఎవరైనా చూడకపోతే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోద్దండి.